కొన్ని కొన్ని అంశాల్లో నిజంగానే మీరు అన్నట్టు మీ లైవ్స్ చాలా తక్కువగా చూపించడం జరిగింది. అది ప్రజలు కూడా అబ్జర్వ్ చేశారు. అది ఎందుకని అనుకుంటున్నారు మీరు? నియంత్రిస్తారు. ఈటల గారి ఎక్కడ ఫోర్ ఫ్రంట్కి వస్తాడో మాకు ఇబ్బంది అవుతుండో భయం ఉంటుంది వాళ్ళకి. నాలాంటి వాడికి నేను మాజీ మంత్రి, నేను ఒక 2 సార్లు పార్టీ ఫ్లోలో ఉంది. తెలంగాణ వ్యాప్తంగా నన్ను గుర్తుపట్టని పది ఉండదు. ఈటల అంటే కేర్ ఆఫ్ అడ్రస్. ఎక్కడ అన్యాయం ఉంటే, ఎక్కడ పేద ప్రజలకు అన్యాయం జరిగితే కొట్లాడుతున్నటువంటి మనిషిని నేను వట్టి ఉంది రాస్తుంటారు. మామూలుగా వట్టి ఉంది చూపిస్తుంటారు ముఖదంపుడు ఉపన్యాసం లెక్క. కానీ అంతో ఇంతో అక్కడికి వచ్చే పని చేస్తున్నాడు. నా రాతలు రాయరు. అయినా నేను బాధపడలే. నేను ఎప్పుడు నువ్వెందుకు రాస్తలేవు అని చెప్పి అడగలే. నేను ఎప్పుడు వీటిని నమ్ముకొని బాగుపడలే. నేను ప్రజల్ని నమ్ముకొని, నేను మూడింటిని నమ్ముకుంటా. ధర్మం నమ్ముకున్నోని, ప్రజల్ని నమ్ముకున్నోని, శ్రమని నమ్ముకున్నాను. ఇవాళ 2 నెలలుగా నేను ఇంత పని చేస్తున్నప్పటికీ పేపర్లో టీవీలో రాకపోయినప్పటికి కూడా ప్రజలే మౌత్ టాక్లో మొత్తం హైదరాబాద్ స్ప్రెడ్ అయింది. ఇవాళ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కమ్యూనల్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ అందరికి ఏమైపోయిందంటే రాజేంద్రన్న ఉన్నాడు ఈ హైదరాబాద్లో, మా మల్కాయి సగం హైదరాబాద్ ఉన్నాడు. ఆయన ఉండబట్టి మొత్తం హైదరాబాద్ కింద రక్షణ కవచంలాగా ఉన్నాడు అనే భావన మాత్రం వచ్చింది. ఇలా ఒక మాట చెప్పాలంటే నాకు ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాల్సి అక్కర్లేదు, కానీ హైదరాబాద్ ప్రజానికం మాత్రం మా బిడ్డ ఒక ఉండేటువంటి అక్కడే తెచ్చుకునేది మాత్రం సంపూర్ణంగా తృప్తినిస్తాను.